గురుగారు, ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమంలో గురువు, తృతీయంలో రాహువు. ముఖ్య కార్యక్రమాల్లో సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది. అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి. బాధ్యతాయుతంగా సక్రమంగా మీ పనులను మీరు నిర్వర్తించండి. సకాలంలో పనులు మొదలుపెట్టి సకాలంలోనే పూర్తయ్యేట్టుగా చూసుకోవాలి. పనులను మధ్యలో వాయిదా వేయవద్దు. ప్రతి పని 1-2 సార్లు ఆలోచించి చేయాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా, సున్నితంగా నిర్వర్తించడం మంచిది. తద్వారా ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసం సదా ముందుకు నడిపిస్తుంది. ఒత్తిడికి గురి కాకుండా సంభాషించాలి. కొందరు కావాలని మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. ఎంత కృషి చేస్తే అంత విజయం ఉంటుంది. మనసుకు ఇబ్బంది కలిగించే సంఘటనలు ఎదురైనా సరే ఓర్పుతో ముందుకు సాగండి. మీ వినయం మిమ్మల్ని రక్షిస్తుంది. వినయపూర్వకమైన ప్రవర్తన మేలు చేస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. స్వల్ప విఘ్నాలు మిమ్మల్ని చికాకు కలిగిస్తాయి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. ధన విషయంలో పొదుపు అవసరము. ధనం ఎవరికైనా ఇచ్చే కార్యక్రమం కనుక మొదలు పెడితే ఆ డబ్బులు తిరిగి రావడంలో చాలా శ్రమ ఉంటుంది. వృధా వ్యయాన్ని తగ్గించాలి. గందరగోళ స్థితి ఏర్పడకుండా, చంచలత్వం లేకుండా, మొహమాటం లేకుండా ముఖ్యమైన కార్యక్రమాలని బాధ్యతాయుతంగా పూర్తి చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో వివాదాలు లేకుండా సున్నితంగా వ్యవహరించాలి. అపార్థాలకు దూరంగా ఉండాలి. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి? ధనుస్సు రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి.